నమస్కారం. మన డీకోడ్ తెలుగు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ ఒక రాజు గెలుపు గురించి కాదు, ఒక మనిషి తన గౌరవాన్ని ఎప్పుడూ వదలకుండా నిలిచిన కథ. ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, ఒక రాజ్యం, పర్వతాలు, కోటలు, గర్వంగా జీవిస్తున్న ప్రజలు. ఆ రాజ్యం పేరు మేవార్. ఈ మేవార్ రాజ్యంలో ఒక చిన్న బాలుడు పెరుగుతున్నాడు. అతను రాజకుమారుడు. కానీ అతను రాజభవనంలో సుఖంగా పెరగలేదు. అతనికి చిన్నప్పట్నించే నేర్పింది యుద్ధం, కష్టం, గౌరవం. అతను గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. అతను కత్తి పట్టడం నేర్చుకున్నాడు. అతను ఓడిపోవడం నేర్చుకోలేదు. అతను గెలవడం మాత్రమే కాదు, ఓడిపోతున్న క్షణాన్ని కూడా గెలుపుగా మార్చడం నేర్చుకున్నాడు. ఆ బాలుడు మహారాణా ప్రతాప్. చిన్నప్పట్నించే అతను వేరేలా ఉండేవాడు. మిగతా రాజకుమారులు సౌకర్యాల్లో జీవిస్తే ప్రతాప్ అడవుల్లో తిరిగేవాడు, పర్వతాల్లో పరిగెత్తేవాడు. అక్కడే అతనికి ఒక స్నేహితుడు దొరికాడు, ఒక చిన్న గుర్రం. ఆ గుర్రం తర్వాత చరిత్రలో ఒక పేరు అవుతుంది. ప్రతాప్ మరియు చేతక్ ఇద్దరూ కలిసి పెరిగారు. అది కేవలం ఒక గుర్రం కాదు, అది ఒక బంధం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇప్పుడు కాలం మారుతోంది. మేవార్ రాజ్యం ఒక ప్రమాదంలో ఉంది. మరోవైపు ఒక శక్తివంతమైన సామ్రాజ్యం పెరుగుతోంది. అది మొఘల్ సామ్రాజ్యం. అదే సమయంలో ఒక పేరు ప్రపంచాన్ని వంగిస్తోంది, అక్బర్. అతను కత్తితో మాత్రమే గెలవలేదు, అతను రాజులను తన వైపు తిప్పుకున్నాడు. అతని స్ట్రాటజీ సింపుల్: నా కిందకిరా, నీ రాజ్యం నీదే, నువ్వు నా మిత్రుడివవుతావు. చాలా రాజులు ఒప్పుకున్నారు, ఎందుకంటే వాళ్లు తమ రాజ్యాన్ని కాపాడాలి. కానీ మేవార్ మాత్రం వంగలేదు. మహారాణా ప్రతాప్ తండ్రి ఉదయ్ సింగ్ మేవార్ని కాపాడడానికి పోరాడాడు. కానీ పరిస్థితులు కఠినంగా మారాయి. మొఘల్ శక్తి పెరిగింది, దాడులు పెరిగాయి. చివరికి మేవార్ రాజ్యం బలహీనపడింది. ప్రతాప్ రాజుగా వచ్చినప్పుడు అతని ముందు ఒకే ప్రశ్నే ఉంది: నేను వంగిపోతానా లేక నేను పోరాడతానా? అక్బర్ నుండి ఆఫర్ వచ్చింది: నా కిందకిరా, నీకు శాంతి ఇస్తాను. ఇది చాలా పెద్ద డిసిషన్. కానీ ప్రతాప్కి తెలుసు, వంగితే అతను రాజుగానే జీవిస్తాడు, సుఖంగా జీవిస్తాడు. కానీ అతను తన గౌరవం కోల్పోతాడు. పోరాడితే అతను అన్నీ కోల్పోతాడు. అతను తన కుటుంబాన్ని కూడా కష్టాల్లో పడేస్తాడు. ఆ క్షణంలో ప్రతాప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు: నేను వంగను. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చింది. మేవార్ రాజ్యం క్రమంగా అతని చేతిలో నుండి జారిపోయింది. మొఘల్ సైన్యం దాడులు, ఆర్థిక సమస్యలు, సైన్యం బలహీనత. చివరికి ప్రతాప్ తన రాజ్యం వదిలి వెళ్లాల్సి వచ్చింది. అతను అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఒక రాజు అడవిలో జీవిస్తున్నాడు. అక్కడ సౌకర్యం లేదు, ఆహారం లేదు, రక్షణ లేదు. కానీ అతని దగ్గర ఇంకా ఒకటి ఉంది: గౌరవం. అక్కడే మొదలైంది అసలు కథ. ఒకరోజు అతని పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అతని భార్య గడ్డితో రొట్టె చేసింది. అది రాజకుటుంబం. కాని వాళ్లు బతికేందుకు పోరాడుతున్నారు. ఆ రొట్టె కూడా పోయింది. ఆ క్షణంలో ఒక తండ్రి గుండె పగిలింది. కాని అతను విరగలేదు. అతను తనలో తనే మాట్లాడుకున్నాడు: నేనిప్పుడు వంగిపోతే నా పిల్లలు బతుకుతారు, కానీ వాళ్ళు ఎప్పటికీ గర్వంగా జీవించలేరు. నేను పోరాడితే వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళు గౌరవంతో జీవిస్తారు. ఆ క్షణం అతను నిర్ణయం తీసుకున్నాడు: నేను వంగను. ఆ నిర్ణయం చరిత్రను మార్చింది. ఇప్పుడు మాటలు ముగిశాయి. యుద్ధం ప్రారంభమవబోతోంది. ఒకవైపు అక్బర్ సామ్రాజ్యం, మరోవైపు ఒక మనిషి గౌరవం. ఆ యుద్ధం పేరు హల్దీ ఘాటి. అక్కడ ఏమీ జరుగుతుంది? చేతక్ ఎలా చరిత్ర అవుతుంది? ప్రతాప్ ఎలా నిలబడతాడు? అది మనం పార్ట్ 2లో చూస్తాం.